ఏడాది తెలంగాణలో షై పార్టీ సర్కార్ వచ్చి ఇంకొక వారం అయితే ఏడాది పోయినేడు ఇదే నెలల 7వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రమాణ స్వీకారం చేసిండు. అప్పటి సంధి ఇప్పటి వరకు వీళ్లను వాళ్ళు సాపించుడు, వాళ్ళను వీళ్ళు సాపించుడు. అధికార పార్టీ వాళ్లకు ప్రతిపక్షంలో ఉన్నోళ్లకు పొట్టు నడుస్తుంది లడాయి. అట్లియాల కార్ పార్టీల పెద్ద లీడర్ ఇలాకకు సీఎం సార్ పోయిండు. మరాడ సీఎం సార్ ఏం మాట్లాడిండు, దాని మీద కార్ పార్టీ వాళ్ళు ఏమంటుర్రు అంతా ఒకసారి అరుసుకునొద్దాం పారి. సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణ భవనంలో హరీష్ రావు సారు కోకాకోలా కంపెనీని సాల్వ్ చేసేందుకు సీఎం సార్ పోతే పట్నంలో ఉన్న పార్టీ ఆఫీసులో కూర్చొని సర్కారులను చాపించిండు హరీష్ రావు సారు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. అయితే ఈ 2 నాలుకల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు. ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్. గిట్లా 2 నాలుకలున్నాయని డబుల్ టంగ్ డేంజర్ అనుకుంటా ఆడిపోసుకున్నాడు. అంతేకాదు ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులే ఉన్నాయనుకొచ్చిండు. గిట్లా బతుకమ్మ శీలల కాంచి సులువు చేస్తే రైతులకు ఇస్తామన్న రుణాల కాంచి మావోయిస్టుల ఎన్కౌంటర్ల దానక అన్ని ముచ్చట్లు ముందటేసుకున్నాడు హరీష్ రావు సారు. ఇక్కడ ఈయన ఇట్లాంటుంటే అటు సీఎం సారు మంత్రులను వెంబడేసుకొని ఆయన ఇలాకకే పోయిండు. బండ తిమ్మాపూర్ లో పెట్టిన కోకాకోలా ఫ్యాక్టరీని పర్దా గుంచి సాల్వ్ చేసిండు. కోకాకోలా కంపెనీ లోపలికి పోవాలంటే మొత్తం కెమికల్స్ ఏ ఉంటాయి కాబట్టి ఇగో ఇట్లా అందరికందరూ నెత్తులకు ఓల్కు కవర్లు చుట్టుకొని పోయిర్రు. థమ్స్ అప్లు, కూల్ డ్రింకులు ఎట్టట తయారు చేస్తున్నారో దగ్గరుండి చూసారు. ఇక సీఎం సార్ ఏమన్నా తక్కువనా, ఆయన తరీకలా ఆయన కూడా గట్టిగానే అలుసుకున్నాడు హరీష్ రావు సార్ను. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్లో పండుకొని బాధపడుతున్నారు. వాళ్ళ బాధకు మందు లేదు. ఏదైనా మందు ఉంటే ఇక ఆ మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే, వారు లేరు కానీ వాళ్ళ షాకి ఇవ్వాల్సిందే. ఎంత మంచి చేసినా అనేటోడు ఎట్టున్నా అంటాడు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. సర్కారు చేసేటి మంచిని మెచ్చుకునేది పోయి పుల్లలు పెడుతున్నారు అన్నట్టే గర్వమైండు. ఒక సీఎం సారే కాదు, హరీష్ రావు సార్ మాట్లాడిన మాటల మీద షై పార్టీ వాళ్ళు కూడా మస్తు తిట్టిపోస్తున్నారు. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు వింటుంటే ఓర్వలేక ఆడిపోసుకునేటువంటి ఆ మార్ఫింగ్ సినిమాను చూపిస్తూ ప్రజలు మభ్యపెట్టేటువంటి సందర్భాన్ని తప్పుపడుతూ ఎనలేని ప్రేమను ఒలగబోస్తున్న హరీష్ రావు గారిది రైతుల పైన మొసలి కన్నీరైన మాట ముందుగా చెబుతూ 22,000 కోట్లు 25 లక్షల మంది రైతుల ఖాతాలు బదిలేసినాం. అబద్ధాల హరీష్ రావు గారికి ఈ లెక్కలు ఒకసారి సరిచుకోమని చెప్తున్నాం. ఇక ఇదిట్టుంటే ఇటు జిల్లాల పోయింటి షై పార్టీ వాళ్ళంతా ఏడాది పండుగను మస్తు ఘనంగా చేసుకుంటున్నారు. రోజుకో తీరుగా విజయోత్సవాలు జోరుగా అవుతున్నాయి. ఓ లోకు సర్కారుల సంబురాలు, ఇంకో లోకు ఎగస్ పార్టీ వాళ్ళ ఎత్తిపోట్లు. గట్టిగా నడుస్తుంది ఇప్పుడు ఇద్దరు నడుమ పంచాది.